హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ఫిల్మీ జోన్. సో నేను ఇందాక ఒక క్రేజీ టీజర్ చూశాను అనమాట. తర్వాత వెంటనే ట్రైలర్ ఓపెన్ చేసి చూశాను. ఆ ట్రైలర్ నేనే 4 సార్లు చూశాను. జెన్జీ కిడ్స్ అయితే 10 సార్లు చూసేటట్టుంది. సో వెంటనే ఆ మూవీ టీంతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఆ మూవీ టీం మీదకి వచ్చేసాను. మూవీ నేమ్ వచ్చేసి మ్యారియో అండ్ టీం కూడా మన ముందున్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఇంత క్రేజీ స్టఫ్ ఎలా కలెక్ట్ చేశారు సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కనుక్కుందాము. అండ్ హై టీమ్, నాగేంద్రమౌళి అన్న, హెబ్బా గారు, హీరో గారు అండ్ మ్యాడీ అన్న, సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్ సార్. అన్న ఫస్ట్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, బికాజ్ అది బాలయ్య గారి ఎఫెక్ట్ వల్ల అది ఎగిరిపోయింది. సో వాయిస్ ఇగ్నోర్ చేసి మ్యారియన్ కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ స్టార్ట్ విత్ అన్న, ఐమ్ సో సారీ. ఫస్ట్ నాకు అక్కడికి వెళ్తుంది కాబట్టి బ్యూటిఫుల్, ఎక్కడ బ్యూటీ ఉంటే అక్కడ మన నైస్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తాం. సో హాయ్ హెబ్బా గారు. హాయ్, ఐఎమ్ ఫైన్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ సో గుడ్. మీరు అడిగినందుకు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ నుంచి. అండ్ మ్యారియో అంటే ఇప్పటివరకు మీరు చాలా రోల్స్ చేస్తూ ఉన్నారు. సో సేమ్ టైపింగ్ రోల్స్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? నో, నాట్ రియలీ, బట్ దెర్ ఇస్ స్లైట్ టైప్ కాస్టింగ్ వచ్చింది. ఫస్ట్ కుమారి తర్వాత ఓన్లీ బబ్లీ రోల్స్ వచ్చింది, దెన్ వదిల తర్వాత సీరియస్ రోల్స్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గ్లామరస్ రోల్స్ వచ్చింది. బట్ ఒక్క టైప్ కాస్ట్ ఇప్పుడు వరకు అవ్వలేదు. ఓకే. అండ్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూకి ముందు వచ్చేటప్పుడు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాను అనమాట. సో ఇలా హెబ్బా గారికి ఇంటర్వ్యూ ఉంది, వెళ్తున్నాను అని చెప్పేసి అంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీ గురించి, లైక్ హెబ్బా గారు కాంట్రవర్సీ చేసిన క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి. నేను ఏం కాంట్రవర్సీ చేశాను అంటే మీరు కోపంగా క్యూట్గా ఉంటుంది, కాంట్రవర్సీ క్యూట్గా ఉంటుంది, యాక్ట్ చేసిన క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి వాడు ఒక డైలాగ్ వేసాడు అనమాట. యా, సో అదే యాక్చువల్లీ వాడేయలేదు, నేనే వేసాను. అదే డైరెక్ట్ గా చెప్తే డైరెక్ట్ గా చెప్తే అదని అంటారేమో అని వాడి పేరు వాడేసుకున్నాను అనమాట. అండ్ మ్యారియో ఎలా స్టార్ట్ అయింది? మీ రోల్ చూస్తే చాలా అంటే కొన్ని వేరియేషన్స్ కనబడుతున్నాయి. టీజర్ ట్రైలర్ లో చూపించినట్టే ఉంటుందా, ఇంకేమన్నా దాచి? ఇంకా చాలా ఉంది. ఇన్ఫాక్ట్ టీజర్ లో ఏం కనిపించలేదు మీకు. ట్రైలర్ లో జస్ట్ యూ గెట్ ద హింట్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ హెబ్బా పటేల్ ఇన్ ద మూవీ ఆల్సో. నేను రియల్ లైఫ్, లైక్ పార్ట్స్ ఆఫ్ మై రియల్ లైఫ్ యాజ్ అ హీరోయిన్, అదే నేను మూవీలో ప్లే చేస్తున్నాను. బట్ మూవీలో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద మూవీ హ్యాస్ నాట్ హ్యాపెన్ టు హెబ్బా పటేల్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ షుడెంట్. ఓకే, క్యారెక్టర్ అది ఏదైతే అయిందో అది ఆబ్వియస్గా అవ్వదు. బట్ మీరు ప్లే చేసిన రోల్ మీదే కాబట్టి అంటే కంప్లీట్ రిలవెంట్ గా ప్లే చేశారా, లేదు అంటే ఏదన్నా కొన్ని చేంజెస్ ఏమైనా చేశారా? సీ, ద నేమ్, బాడీ లాంగ్వేజ్, ప్రొఫెషన్ అన్ని నాది. బట్ సిచ్యువేషన్స్ నేను ఇప్పటి వరకు అదే లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అదే యాక్టింగ్ చేశాను, అదే నా రియల్ లైఫ్ తో ఇన్స్పిరేషన్ నాకు. సో బేసిక్ గా మీకు ఇందులో యాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మీరు ఎలా ఉంటే అలా బాడీ లాంగ్వేజ్ నాది పెట్టడానికి అదే ఈజీ, లైక్ బికాజ్ ఐ హ్యాడ్ టు కీప్ మై బాడీ లాంగ్వేజ్ ఓన్లీ. అదే ఈజీగా కనిపించింది. అదర్వైజ్ ఇట్ వాస్ స్టిల్ ఆల్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే. అండ్ మౌలి అన్న, అంటే నేను ఇందాక మిమ్మల్ని ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అసలు మీరేనా ఇది ఏంటిది అసలు మొత్తం ఒక చాలా డిఫరెంట్ రోల్లో చూసాను మిమ్మల్ని ఇప్పటివరకు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసాను, కానీ ఈ సౌండ్ అంటే చాలా సౌండ్ వస్తుంది మీ క్యారెక్టర్ నుంచి. ఎలా అనిపించింది మీకు అసలు? అదే నేను మీకు సింపుల్గా చెప్పాలంటే, దీన్ని ఫస్ట్ ఆయన ఒకలా రాసుకున్నారు, కానీ నేను దీన్ని ఎలా చూసానంటే, ఓకే ఒక మిక్సర్ జార్లో కొంత ఎస్జే సూర్య, కొంత ఉపేంద్ర, కొంత ఇలాంటి నాకు ఇన్స్పిరేషన్స్ ఉన్న చాలా ఎక్సెంట్రిక్ పీపుల్ అయితే బిహేవియర్ ఉంటుందో వాళ్ళందరినీ కలిపి కొడితే ఎలా ఉంటుందో ట్రై చేశాను అంతే అనమాట. ఓకే. అలా రాసుకునేటప్పుడు అనుకున్నారా ఓకే మీరు చేస్తున్నారని మీకు ముందే తెలుసా? నేనే లాస్ట్ మినిట్ ఎంట్రీ అనమాట. కళ్యాణ్ గారు ఇంకెవరినో అనుకొని నేను ఇలా లుక్లో వెళ్తే హాయ్ బ్రో, యో బ్రో అంటే నువ్వు బాబు మరి చేస్తావా అన్నాడు ఆయన. సరే ఓకే అని చెప్పి, నాకు ఆ క్యారెక్టర్ ఇష్టం, సరే చేద్దామని వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఆయనకి సింక్ ఎలా ఉంటుందంటే, మేము ఇద్దరం కలిసి కూర్చుంటే ఇంకా తెల్లారిపోతుంటుంది. అంత అన్ని స్టోరీలు మాట్లాడుకుంటాం. అంటే వరకు వేస్తున్నారంటే మరి స్పాట్ లోనే 100 డైలాగులు మారుతాయండి బాబు. సో అలా ఆ స్పేస్ లో ఉంటుంది అనమాట. గివ్ అండ్ టేక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇదా ఇలా చేద్దాం అని ఇమ్మీడియట్ గా ఆ జోన్కి వెళ్ళిపోయి చేసేదానికి నాకు అది. సో యాక్చువల్గా నాకు ఒకటి వస్తాను, అది తర్వాత అడుగుతాను, మిమ్మల్ని అడగాలి అదే క్వశ్చన్. అండ్ అమృత్ గారు, హీరో మీకు ఎలా అనిపించింది? ఒక అంటే హీరోగా అండ్ యాజ్ అన్ ఈడీగా చేసిన తర్వాత ఇది, సో అంటే చాలా స్టెప్స్ ఎక్కువ వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అవుతుందని నేను అసలు అనుకోలే. నేనేదో జాబ్ మానేసి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని తిరుగుతున్నా. ఆ టైంలో సడన్గా కళ్యాణ్జీ గారిని కలవడం, ఈ స్టోరీ వినడం, అండ్ ఇమ్మీడియట్లీ రాకేంద్ర మౌళి కమింగ్ ఆన్ టు ద బోర్డ్.
అండ్ ఇది ఒకటి షేర్ చేసుకోవాలి. నేను 10 years బ్యాక్ రాకేంద్ర మౌళిని శ్వాసం శ్వాసగా సాగిపో ఆడియో లాంచ్లో చూసి ఎప్పటికైనా ఇతనితో వర్క్ చేయాలరా అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అతను పర్ఫామ్ చేస్తున్నారు స్టేజ్ మీద అండ్ అది కూడా ఇట్ కేమ్ ట్రూ. అంత కష్టంగా అనిపించిందా లేదన్నా ఎక్కడైనా ఛాలెంజింగ్గా ఫేస్ చేశారా? లేదు సింపుల్గా అంటే నాకు దొరికిన టీం అంత బాగానే ఉంది, సో సింపుల్గా మిమ్మల్ని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏం జరిగింది 3 years? కష్టంగా ఏం కాదు, ఇష్టంగా జరిగింది అంతా. నైస్, చాలా బాగా చెప్పారు. అండ్ అన్న మీరు బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నారు, డిఫరెంట్ చేసినా కానీ మీరు కొన్నిసార్లు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా ఫ్రీగా నవ్వుకునేటట్టు చేపిస్తారు. రీసెంట్గా వచ్చిన మూవీస్లో చాలా ఫ్రీగా నవ్వుకున్నాం మిమ్మల్ని చూసినప్పుడు. అండ్ ఈ మూవీలో కొంచెం గెటప్ కూడా కొంచెం అంటే గెటప్ చూస్తేనే నవ్వొచ్చేలా ఉంది. అండ్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. క్యారెక్టర్ పేరు వచ్చేసి గులాబ్ అఖ్తర్. ఏంటన్నా అది? గులాబ్ అఖ్తర్. గులాబ్ అత్తర్, నో అత్తర్, నో అఖ్తర్, అఖ్తర్, గులాబ్ అఖ్తర్. గులాబ్ అఖ్తర్ ఎవరు పెట్టారన్న ఈ పేరు? డైరెక్టర్ గారు కళ్యాణ్ గారు ఎట్లాంటి పేరు బాగా పిచ్చేసుకొస్తారు. ఇది గులాబ్ అఖ్తర్ బాగుంది. కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్ రోల్ ఇది అసలు. నాకు రాఖీకి మొత్తం కాంబినేషన్ అంతా మా ఇద్దరి జర్నీ కూడా చాలా లాంగ్ బ్యాక్ నుంచే ఉంది. దానివల్ల నాకు సెట్స్లో కూడా ఇంకా ఎక్కువ ఫ్రీగా చేయడానికి స్కోప్ దొరికింది. అంటే మా ఇద్దరు కాంబినేషన్ ఒకటి, ఏదైనా సరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటున్నానంటే బాగుంది చేసేయండి, సడన్గా వస్తుంది. మళ్ళీ టేక్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇంకోటి పడితే వెళ్ళి ఉంటుంది అనుకొని వచ్చి అదిరిపోయింది ఇక్కడ చేద్దాం మళ్ళీ. అలా క్రేజీగా షూట్ జరిగేది. ఇన్ని ఎడిషన్స్ బాగా ఎడిషన్స్ మీద ఎడిషన్స్ చేసుకుంటే పంచుల మీద పంచ్ చేసుకుంటే ఎగ్జామ్ లో కూడా ఎప్పుడు రాసి ఉంటారు కదా అన్ని లేదు. అన్ని వాటిలో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లుక్స్. సో చాలా మంది గుర్తుపట్టకపోవడానికి కూడా కొంత లుక్స్ కూడా రీజన్ కావచ్చేమో. మెయిన్ రీజన్ స్క్రీన్ మీద ఈజీ గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని. బయట మేబీ వేరే సినిమాస్ కి లుక్ మార్చడం వల్ల ఏమో అది డిఫరెంట్ ఏమో, బట్ ఆ లుక్ కూడా చాలా బాగుంది. ఆ పోస్టర్లో చూస్తుంటే మమ్మల్ని చూడగానే నవ్వు వస్తుంది. సో కామెడీ అదిరిపోయేటట్టే అనిపిస్తుంది నాకు మూవీ అయితే. సో ఏదైతే ట్రైలర్లో చూపించారో అది కొంచెం వరకే, అండ్ దాన్ని ఒక పాయింట్ వరకే చూపించారు, ఆ డ్రగ్ కానీ ఇది కానీ అది కానీ, బట్ లోపల ఇంకా చాలా కామెడీ దాగుంది అని చెప్పేసి అని అర్థమవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? అదే వాచ్ మూవీ టు ఎక్స్ప్లోర్ మోర్ కామెడీ అండి, దాచుంచాం. అదే సార్. ఎంత నవ్వుకోవచ్చు మీరు అండ్ ఇందాక చెప్పినట్టు అడిషన్స్ మీద అడిషన్స్, స్క్రిప్ట్ పేపర్ లో ప్రింటెడ్ వర్డ్స్ కన్నా స్ట్రైక్ చేసి పెన్తో రాసినవే ఎక్కువ ఉంటాయి. ఆర్టిప్రైజేషన్ అయితే క్రేజీ. పాపం ఈవిని మేము ఎక్కువ ఇబ్బంది పెట్టాం అనమాట. తనకి కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా కదా. అలా అయితే అలా అయితే సో ఈవిడికి ముందుగా ఇస్తే ప్రిపేర్ అయ్యే ఒక స్కోప్ ఉండేది. సో నేను కళ్యాణ్ స్పాట్లో కూర్చొని దగ్గర రాసి ఇచ్చేసి ఇదిగోండి నేను 3 పేపర్లా ఇప్పుడు టైం ఎంత అనే పాయింట్లో ఆవిడ ఇస్తే, కానీ ప్రాంప్ట్ తీసుకోకుండా చెప్పారండి. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే ఆయన ఆన్ స్పాట్ అక్కడక్కడ చేంజ్ చేసి ఒక లెంది డైలాగ్స్ మీకు ఇచ్చినప్పుడు మీ బ్రెయిన్లో ఏముందో రాగా ఒకసారి మాకు చెప్తారా? నాకు చిరాక్ వచ్చింది ఫస్ట్ చిరాక్, దాని తర్వాత మైల్డ్ కోపం, ఆ తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చింది, ఆ తర్వాత డైలాగ్ చెప్పడానికి జరిగింది. కాదు, ముందు ఆయన ప్రేమించాడు, తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. ఓకే, బ్యాకప్ టైం అనేది పీక్ క్రియేటివిటీ టైం అండి మా సెట్ లో. బేసికల్లీ కొత్త సీన్స్. But I've like over a period of time working on different sets, I've realized some directors need hardbound scripts. Some directors really improvise with the chemistry of the actors or the mood of the scene or on the spot. Creativity has no time limit or time frame. Sometimes on the spot you see someone doing something, you want to include it. Or while acting you realize that this works out better. So I've realized you cannot bound creativity. So as much as I'd like preparation, I've also realized I have to keep room for spontaneity and on the spot correction. ఒక స్పేస్ ఉంచాలి దీనికి, ఎప్పుడు పిలుస్తారో తెలియదు దీన్ని. That is why ఒక పని నేను చేశాను, నేను తెలుగు లెర్న్ చేసేసాను. సో జస్ట్ ఇన్ కేస్ లాస్ట్ మినిట్ డైలాగ్ ఇస్తే మైల్డ్ చిరాకు వస్తుంది, ఎక్కువ చిరాకు రావద్దు. ఓకే, అది కంట్రోల్ అయిపోయింది. సో ఇప్పటివరకు మీరు చాలా మూవీస్ చేశారు కదా, అన్ని మూవీస్లో టీమ్ కంపారిజన్ చేసుకుంటే మ్యారియో టీమ్ని ఎలా కంపేర్ చేస్తారు? అంటే కంపేరింగ్ టు అదర్ మూవీ టీమ్స్ అండ్ ఆల్. I think this movie, I did not have friends
in the movie, but this movie had maximum internal friends. Like they all knew each other. విన్నాను సిండికేట్ ఉందని విన్నాను. Yeah, so it was almost like everybody knew everybody. Only I was the odd man out of sorts. అండ్ యాక్చువల్గా నేను ఇందాక సమ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీ టీం మెంబర్తో ఒకరితో హూ వాజ్ ది క్రేజియస్ట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే మా డైరెక్టర్ గారు చాలా క్రేజియస్ట్ ఫెలో అని చెప్పేసి చెప్పారు. అండ్ ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయంటే మళ్ళీ ఆయన మీద కంప్లైంట్ ఉందని చెప్పారు. ఆయన అంటే చాలా మనుషుల్ని హింసిస్తున్నాడు, మనుషుల్ని అసలు ఇంటికి పంపించట్లేదు, చాలా టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చాయి డైరెక్టర్ గారి మీద. ఎంతవరకు నిజం? ఆ కంప్లైంట్స్ చేసింది ఎవరో ఇక్కడే ఉన్నారు, మన టీంలోనే ఉన్నారు, ఎవరో గెస్ట్ చేయండి. నో, మీ ముగ్గురు అది చూడండి, నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు అంటున్నాడు ఆయన. మాడి అన్న గెస్ట్ గెస్ట్ చేయండి. ఆ కంప్లైంట్స్ ఇచ్చింది ఎవరు గెస్ట్ చేయండి. ఫ్రమ్ మ్యారియో టీమ్ మన టీంలోనే ఇక్కడే ఉన్నారు, ఈ ఫ్లోర్లోనే ఉన్నారు, Floor? ఈ ఫ్లోర్లోనే ఉన్నారు, ఇంటర్వ్యూలోనే ఉన్నారు, ఇక్కడే. నేను ఇందాకే అబ్బా అన్నాను. Nena? ఏం లేదు. సో యాక్చువల్లీ ఫస్ట్ కనబెడదాం ఆవిడ వాళ్ళు ఎవరో కానీ ఫస్ట్ ఈ ఏవైతే వచ్చాయో దాని గురించి ఒక క్లారిటీ. ఆయన సెట్ లో మామూలుగా వెరీ చైల్డిష్ ఉంటాడండి, చైల్డ్ లైక్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. స్పాట్ ఇంప్రొవైజేషన్స్ అందుకే వస్తాయి బేసిక్ గా, ఓపెన్ గా ఉంటారు కాబట్టి. నేను ఆయనతో సుందరి సినిమాలో పనిచేశాను కలిసి. ఆయనకి నచ్చితే వచ్చి నవ్వేసి కౌలించుకొని అంత ఉంటుంది, బాగోపోతే అచ్చి అంటారు మైక్ లో. సో నేను బ్రో పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు అట్లా అంటే బాగోదేమో బ్రో అంటే అలా మెల్లిమెల్లిగా కూల్ రాకి కూల్ అని చెప్పి సెట్ చేసుకుని ఈ సినిమాలో అయితే ఆయనకి డైరెక్ట్ గా మాలేయించేశాను నేను. ఇంకా స్కోప్ లేదన్నమాట. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు వేసేసుకుంటారు, ఎవరు ఏమనుకుంటా. సో రాఘవేంద్ర సినిమాలో ఈయనకి ప్రభాస్ వేసేసి ఓకే. సో అట్లా. అండ్ డైరెక్టర్ గారి గురించి మీ మాటల్లో. సూపర్ ప్యాషనేట్ అండి అసలు. నాదైతే ఫస్ట్ ఫిల్మ్కే ఇలాంటి డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది నేను కల్లో కూడా ఊహించలే. అండ్ కంప్లైంట్స్ నాకు అసలు ఏం లేవు, షూటింగ్ ఇంకొచ్చేపు చేస్తే బాగుండేది అని అనుకుంటా నేను. ఎక్స్ప్రెషన్ ఓకే. అండ్ ఎప్పుడైనా అంటే ఫస్ట్ మూవీ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా బాగా నర్వస్ అయ్యి బాగా డౌన్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి సెట్లో? డే వన్, ఓన్లీ డే వన్. అంటే నేను ఇంతకు ముందు కూడా మూవీ సెట్లో పనిచేశాను, కానీ ఫస్ట్ టైం కెమెరా అన్ఎక్స్పెక్టెడ్గా నేను యాక్టర్ అయ్యాను. అంటే నేను ఇంకా అంటే మీరు అనుకోలేదు యాక్టర్ అవుదామని? అనుకున్నా, కానీ ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నాను నేను. సో సడన్గా ఈ ఆపర్చునిటీ రావడం, నేను ప్రొడక్షన్లోకి దిగడం, అండ్ మధు అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్జీ గారు ప్రొడక్షన్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉండి బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ డే హెబ్బా పటేల్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ని చూసి అండ్ కెమెరామ్యాన్ గారు బాలరెడ్డి గారు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ సీన్ మీరు చేసేటప్పుడు ఏదైతే ఉందో, సో హెబ్బా గారు మీకు ఏం చెప్పారు? ఏమైనా హెల్ప్ కానీ సమ్ కన్వర్జేషన్? నేను డిలే చేస్తుంటే తను ఇరిటేట్ అవ్వలేదు. ఇరిటేట్ అవ్వలేదు అంటే మీరు ఇరిటేట్ అవ్వలేదు? నైస్. ఓకే, అంతేనా? సపోర్ట్ ఉంటే చాలు. ఓకే. అండ్ మీ ఆన్సర్ ఏంటి? హూ వాజ్ ద క్రేజియస్ట్ ఫెలో ఇన్ ద సెట్ అంటే ఎవరు చెప్తారు? కళ్యాణ్జీ, డైరెక్టర్ కళ్యాణ్జీ అండ్ రాకేన్ మోడీ. ఓకే. అలా మీరు ఎవరు క్రేజియస్ట్ ఫెలో సెట్లో? మాడి. పర్లేదన్న, ఏముంది అన్న, మీరు చెప్పండి ఎవరు క్రేజియస్ట్? లైట్ బాయ్ మేకప్ మ్యాన్. సూపర్ కాదు, మీకు తెలుసు కదా ఆన్సర్. సూపర్, ఇది రియల్ అయిందమ్మా. మీరు చెప్పండి మ్యామ్, హూ వాజ్ ద క్రేజియస్ట్ అండ్ హూ వాజ్ లైక్ ఇరిటేటింగ్ ఫెలో? Craziest? అంటే వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, మీకే రెండు క్వశ్చన్. Okay, craziest for me was Maurya because I had the most amount of personal experience with him. Okay. Irritating also Maurya only. But he is for sure. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పట్లేదు, మిమ్మల్ని ఇంకొంచెం టిపికల్గా ఎలా ఆడేయాలి? ఎస్, మీకు నెక్స్ట్ మూవీ ఉంది, సో అందులో మౌలి అన్న చేయాలి. అండ్ ఈయన కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయిపోయింది, ఈయన కూడా పెద్ద స్టార్ అయిపోయారు. సో ఈయన మూవీకి కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, అండ్ డైరెక్ట్గా నెక్స్ట్ మూవీకి కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. సో ఏ మూవీ సెలెక్ట్ చేసుకుంటారు? మౌలి అన్నదా, మన అనిరుద్ అన్నదా? అండ్ నేను చాలా కమర్షియల్, నేను
All three I will take and I will adjust. మూడు ఒప్పేసుకొని నేను మేనేజ్ చేస్తా. డే ఒక్కరికి ఇస్తా, నైట్ ఒక్కరికి ఇస్తా. ఆఫ్టర్నూన్ ఒకరికి ఇస్తారు. నో డే లో ఆఫ్టర్నూన్ అండ్ దెన్ మేనేజ్ చేస్తా, పర్వాలేదు. కాదు మ్యామ్, ఇఫ్ మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ముగ్గురు ఒక్కసారి అడుగుతున్నారు ఎలా? సో కళ్యాణ్ సార్ ఐ విల్ లెట్ గో బికాజ్ నేను ఆల్రెడీ పని చేశాను. సార్ మీరు డిలీట్ సార్, మీరు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ అనిరుద్ధ్ కూడా పని చేశాను. ఐ థింక్ రాకేంద్ర హ్యాడ్ ద లీస్ట్ కాంబినేషన్ స్పేస్ టు లెర్న్ హిమ్. సో డిప్లొమాటిక్, చాలా 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 చాకచక్యంగా, చాకచక్యం మీన్స్ ఇంటెలిజెన్స్. మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు డౌన్ చేయండి. నేను నేర్చుకోవాలి. నేను ఆల్సో చాకచక్యం ఎవరికి చెప్పాలి. ఓకే, సో అలా నేను మళ్ళీ చెప్పడానికి రాదు, అది తిరగదు నాకు. ఒకసారి వచ్చింది, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా నీట్గా అలా అల్లుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో మూవీ గురించి అంటే ఎన్ని డేస్లో షూట్ జరిగింది, ఆర్టిస్టులు కానీ చాలామంది వర్క్ చేసి ఉంటారు కదా మీతో, ఎలా అనిపించింది? యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎలా అనిపించింది, యాజ్ అన్ యాక్టర్గా ఎలా అనిపించింది? యాజ్ అన్ యాక్టర్గా అంటే నేను అవాక్ అయిపోయాను నిజంగా. ఇంత ఫాస్ట్గా షూట్ చేసే డైరెక్టర్ నేను చూడలే బేసికలీ. అండ్ దీనికి ముందు నేను క్రిష్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయనే చాలా ఫాస్ట్ అనుకునేది. ఈయన సూపర్ ఎక్స్ప్రెస్ మెట్రో ట్రైన్ లాగా టక టక టక. యాక్చువల్లీ 22 డేస్లో షూట్ చేద్దాం అనుకున్నారు, కొన్ని డీలేస్ వల్ల 26 డేస్ అయింది. అండ్ 26 డేస్లో మూవీ షూట్ చేయడం అనేది 26 డేస్ 26 డేస్, నాట్ ఈవెన్ కంప్లీట్ మంత్. 26 డేస్ ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇంత మాకు చూపించిన అవుట్పుట్ 26 డేస్లో చూపి. వావ్, గ్రేట్. దానికన్నా ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్కి వస్తే నాకు పెద్దగా మొత్తం నేనే ప్రెషర్ తీసుకోవాలని లేకుండా నాతో పాటు ఇంకా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రొడక్షన్లో. సో మీరు బిట్ ఫ్రీ అయ్యారు కొంచెం. నేను బిట్ ఫ్రీ అయ్యా అండ్ మిగతా వాళ్ళు బిజీ అయ్యారు. సో అండ్ కెమెరాని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు. కొన్ని అంటే కొన్ని ఎమోషన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ కొంచెం చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అది ఎప్పుడు ఏమన్నా రొమాన్స్ సీన్స్ అండి. రొమాన్స్ సీన్స్ బేసిక్గా ఫస్ట్ మనకి చేసేటప్పుడు అవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇబ్బంది అంటే అంటే చేయలేకని కాదు, అంటే కెమెరా ముందు ఎలా చేయాలి, అంటే ఆ కరెక్ట్ ఎమోషన్ ఎలా బయటికి తీసుకురావాలి అనేది కొంచెం ఎవరికైనా నర్వస్ ఉంటుంది. ఆ టైంలో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఎలా ఓవర్కమ్ చేశానంటే రాకేంద్ర మౌలి నాకు ఒక రోజు వచ్చి చెప్పారు షూటింగ్లో, మరీ నర్వస్ అవుతున్నావు, అదేం అవ్వకు, ఈ పర్టిక్యులర్ సీన్లో నువ్వు ఎలా ఉంటావు న్యాచురల్గా అలా ఉండు అన్నారు. ఆ పాయింట్ని మైండ్లో పెట్టుకొని ఐ వెంట్ ఫార్వర్డ్. ఓకే, వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు అనిరుద్ధ్, హౌ విల్ యు రియాక్ట్? జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఇట్ అన్న పాయింట్ చెప్తాను. ఓకే. అండ్ అన్న ఇందాక నేను విన్నాను మీకు ఇందాక చాలా సల్మానం జరుగుతూ ఉందన్నమాట కాస్ట్ మొత్తం నుంచి. సల్మాన్ ఖాన్ ఇగ్నోర్ బై అది తిరగట్లేదు. సో అన్నీ విన్నాను, అంటే ప్రతి టీం మెంబర్ ఎవరైతే ఈ మ్యారీలో వర్క్ చేశారో సో ఎవ్రీబడి మీ గురించి మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది, అంటే మన టీం మన ఫ్రెండ్స్ అందరూ కలిపి వర్క్ చేసిన తర్వాత వాళ్ళందరూ మనకు క్రెడిట్ ఇస్తున్నప్పుడు? టు కీప్ ఇట్ షార్ట్ నేను ఒకటే చెప్తాను, కళ్యాణ్ గారికి అసలు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ క్లారిటీ ఉందండి. ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా షాట్ పడదు. ఈ యాక్సెస్లో ఇదంతా కట్, ఇది ఇంక పడదు తీసేయండి అంటాడు. ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా తీయడానికి. సో కాబట్టి మీకు టైం సేవ్ అవుతుంది, కాబట్టి ప్రొడక్షన్లో డబ్బులు సేవ్ అవుతాయి. సో ఇట్లాంటి డైరెక్టర్తో పనిచేయడం ఏ యాక్టర్కైనా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నాకు ఈయన ఇంకో సుందరికి ముందు నుంచే నాకు పరిచయము. వీ వేర్ సపోజ్ టు వర్క్ ఫర్ అనదర్ ఫిలిం. అలా చేసుకుంటూ వెళ్ళి రైటింగ్లో కూడా మా ఇద్దరు ఐడియాలజీస్ కుదిరాయి. సో ఈ సినిమాకి నేను అడిషనల్గా రాయడం జరిగింది, అడిషనల్ మా డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా ఫస్ట్ టైం. అదే ఏం లేదు, ఊరికే అలాగా క్యాజువల్గా మంచి ఇలా చెప్ప అట్లాంటి ఒక పాట కావాలి అనుకుంటే సరే ఓకే అని బైక్లో వెళ్తున్నప్పుడు సడన్గా ట్యూన్ వచ్చింది. ఇన్స్టెంట్గా నేను ఫోన్ చేసి పాడితే ఆయన మా అలర్ట్ అయిపోయాడు, పట్టేశాడు అంతే. సో అలా అలాగే అక్కడి నుంచి ఆ పాట చేయడం జరిగింది, అలాగే ఇంకో పాట చేయడం జరిగింది. సో ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో దీనికి జోన్స్ రూపట్ అని నా స్కూల్ జూనియర్, తను ఆల్రెడీ చాలా సినిమాలకు చేశాడు తమిళ్లో. సో చెన్నైకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకొచ్చాము. ఆల్రెడీ నాకన్నా ముందే సాయి కార్తిక్ అని ఒక పాట చేస్తారు కాబట్టి అందరినీ కలిపి మ్యూజికల్గా ఆయన వాడేసుకున్నారు. అండ్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట.
సో చాలా గ్రేట్ అన్న, ఇంక్లూడింగ్ మీ జూనియర్స్ దగ్గర నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి Yeah. అందరిని ఇన్వాల్వ్ చేశారంటే ఫస్ట్ సెట్ లో చాలా బాగుంటుంది, అందరం జోవియల్ గా ఉంటాం, అందరికీ నాకు ఇప్పుడు అందరికీ అర్థమైంది సినిమా ఎందుకు అంత ఫాస్ట్ గా అయింది, అండ్ డైరెక్టర్ గారి గురించి మీరు చెప్పిన దాని గురించి. అవును. సో అందులో ఇందులో మౌర్య కిరాక్ పార్టీ నుంచి, కార్తీక్ గారు స్మిల్ కిరాక్ పార్టీ నుంచి, మ్యాడీ ఏమో నాకు షార్ట్ ఫిల్మ్ టైమ్స్ నుంచి పరిచయం. సో అట్లా ఒక్కొక్కరు, కల్పిక మైడియర్ మాతారం నుంచి పరిచయం, యష్ణ బృందా నుంచి పరిచయం. సో ఎవ్రీబడి హూస్ ఆన్ ది సెట్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ హూ నోస్ ఈచ్ అదర్ అన్న స్పేస్. కాబట్టి అండర్స్టాండింగ్ కి చాలా త్వరగా వచ్చేసేవాళ్ళం అనమాట. అండ్ ఫైనల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ సరదాగా, వాట్ మేక్స్ రాకీ అండ్ మౌలి హ్యాపీ? బీయింగ్ రాకేంద్ర మౌలి. 3 things. 3 things. అదే 3 సార్లు చెప్తున్నాను. నేను చెప్తా చెప్పండి. ఆర్ట్ అండ్ ఆర్ట్. సార్ మీరు అదే 3 సార్లు చెప్పారు సార్, 3 different. అదే 3 different arts. ఓకే. క్రియేటివిటీ వెతుక్కోవడం అంటే ఇష్టం అండి. ఎక్కడ ఉంటే అక్కడ ఒకే చోట ఉండడం ఇష్టం లేదు కాబట్టి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఫ్రీడమ్. అండ్ ఆర్ట్, ఎక్కడ ఆర్ట్ ఉన్నా అది ముందు నేర్చుకోవడానికి 3 విధాలు, లెర్నింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్. ఈ ప్రాసెస్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటే నేను బాగుంటాను, హ్యాపీగా ఉంటాను. సూపర్. హెబ్బా గారు, 3 things that makes you happy? Family, food and financial stability. నన్ను అంటారేమో అనుకో. 3 F'లు. ఓకే, సూపర్ అన్న. మీరు? మూవీ, వర్క్ అండ్ వర్క్. ఎందుకంటే పని కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసినా కాబట్టి పని చేయడమే. ఐ హోప్ ఈ మూవీతో మీకు ఇంకా పెద్ద పనులు దొరుకుతూనే ఉంటాయి యాజ్ ఎ హీరోగా. అండ్ మైడీ అన్న, 3 things విచ్ మేక్స్ యూ హ్యాపీ? ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత యాక్టింగ్, నెక్స్ట్ ఎడిటింగ్. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అన్న దాన్ని వదిలేసి అన్నారు కదా, చేస్తున్నారా? సూపర్, కంటిన్యూ చేయండి. బ్రేక్ పడింది అంతే. సూపర్, నైస్. అండ్ ఐ హోప్ మారియో ఒక పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. December 19th ఫ్యామిలీస్తో పాటు మోర్ జెన్జీ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, బికాస్ లాట్ ఆఫ్ జెన్జీ థింగ్ అండ్ ఆల్సో కామెడీ. సో మంచి ఎంజాయ్ చేసే ఫిలింగా మారుతుంది మారియో. ఐ హోప్ అందరూ థియేటర్స్కి వెళ్ళి మారియోని December 19th చూసేయండి. నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి, మారియోని కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చందు